ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం బలమైన ఆహారం తింటున్న వారి గురించి, పసిపిల్లల గురించి చూసాం. ఇక మిగిలిన వచనాల్లోనికి వెళ్దాం. ఎందుకు అసూయలు, ఎందుకు కలహాలు ఆ రోజు ఉన్న ఆ కొరింథీ సంఘంలో ఉన్నాయట? ఒకటి కారణం, వారు మనుషుల్ని చూస్తున్నారు, వ్యక్తుల్ని చూస్తున్నారు, దేవుణ్ణి చూడలేకపోతున్నారు. వారికి ఇప్పుడు ఎంతమంది ఉన్నా సరే వారు వ్యక్తులనే చూస్తున్నారు. పౌలుని గాని అపోలోని గాని ఒక ఎగ్జాంపుల్ గా పెట్టి అక్కడ పౌలు గారు రాస్తున్నారు. కొన్ని మాటలు చూసుకుందాం రండి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం, లేకపోతే 3వ వచనం నుంచి చదువుదాం. 3 నుండి 9 వరకు చదువుదాం. 3 నుండి 9. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటు వాడును నీళ్లు పోయివాడును ఒకటే. ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఇట్లాంటి సమయం మనం పౌలు మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. ఒక్క నిమిషం లైన్ లో. హల్లెలూయా. చూద్దామండి కొన్ని విషయాలను ఇందులో. చూడండి, మేము దేవుని జత పని వారమై ఉన్నాం. 9వ వచనంలో తనకున్న నిశ్చయత, మేము దేవుని జత పని వారమై ఉన్నాం. పలుకుదాం మాట, మేము దేవుని జత పని వారం. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మొట్టమొదటిగా జత పనివారు అనే మాటని హైలైట్ చేద్దాం. పలుకుదాం, జత పనివారు. జత పనివారు. హల్లెలూయా. జత పనివారు అనే పాకానికి ఎవరు వస్తే వారు దేవుని వల్లనే ఆలోచిస్తారు. ఇద్దరు కలిసి ఒక పని చేస్తున్న సమయం, ఆ ఒక్క పని మీదనే వారి మనస్సు ఉంటుందండి. అలా మేము దేవుని జత పని వారమై ఉన్నాం, మేము దేవునితో కలిసి పని చేస్తున్న వారమై ఉన్నాం అనే నిశ్చయతతో పౌలు మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా ఈ జత పనివారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. జత పని వారికి ఉండవలసిన క్వాలిటీ అండ్ ఉండే క్వాలిటీ ఏంటి అంటే, యజమానుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ పని నిమిత్తం వెళ్తున్నారో, ఏ ఉద్దేశంతో కదులుతున్నారో జత పని వారికి తెలుస్తుంది. దర్శనం మీద క్లారిటీ ఉంటది. ఇక వారితో కలిసి పరుగులు పెట్టాలన్నా, వారితో కలిసి ముందుకు కొనసాగాలన్నా అదే ఫ్లో కావాలి. హల్లెలూయా. మనసులో ఇక వేరే ఏ ఆలోచన వచ్చినా ప్రయాణం కష్టమవుతుంది. పలకండి అన్నమాట, ప్రయాణం కష్టమవుతుందని. ప్రయాణం కష్టమవుతుంది. దానిలో ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఇదిగో నేను
పౌలు వాడను, నేను అపోలో వాడను అంటూ, నేను ఒకరికి చెందిన వాడిని, నేను మరి ఒకరికి చెందిన వాడను అని డివైడ్ అయిపోతూ ఉంటారు. చూడండి, మనం చదువుకుంటున్నాం కదా మత్తయిలో, నాతో కలిసి సమకూర్చని వాడు ఎవరు? చెదరగొట్టువాడు. కలిసి సమకూర్చువారు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కలిసి సమకూర్చగలిగింది ఎవరు? జత పని వారు మాత్రమే. హల్లెలూయా. కలిసి సమకూర్చు వారి కొరకు, జత పని వారి కొరకు ఒకసారి ప్రార్థన చేద్దామా? దేవునితో కలిసి జత పని వారిగా భూమి మీద పనిచేస్తున్నవారు, పరిశుద్ధాత్మతో కలిసి భూమి మీద దేవుని రాజ్యము కొరకే అని బ్రతుకుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాదు ప్రతి నాయకుడు అలా తయారవ్వాలని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి ఎవరైనా. తండ్రి నీకే స్తోత్రములు నాయన. పరిశుద్ధుడ వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా. అవును తండ్రి ప్రభా నాయన, అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా ప్రభా నాయన మేము దేవుని చేత పని వారమై ఉన్నాము అని ప్రభా నాయన చెప్పగలుగుతున్నారు ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా నాయన. సమకూర్చే వారముగా, కలిసి పని చేసే వారముగా ప్రభా నాయన తండ్రి దేవుని జత పని వారుగా చెప్పబడుతున్నటువంటి ప్రభా నాయన తండ్రి, మా కాపర్ల విషయమే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని ఆయన మీ పాద సన్నిధిలో ఎత్తిపడుతున్నాం ప్రభా తండ్రి నాయన. దేవుని జత పని వారుగా ప్రభా నాయన కూర్చువారుగా, కలిసి పని చేయవారుగా, ఏకాత్మతో ఏక హృదయంతో సేవకులందరూ పని చేయనట్లు ప్రభా నాయన మీరు ఏ రీతిగా ప్రభా నాయన నశించిపోతున్నటువంటి ఆత్మలను నాయన మీరు సమకూరుస్తున్నారు, రక్షణ మార్గంలోకి తీసుకొని వస్తున్నారు ప్రభా. అట్టి రీతిగా ప్రభా నాయన మా దీన దాసులు అందరూ ఉండటానికి నాయన మీరే కృప చూపించమని నాయన అట్టి రీతిగా నాయన ప్రతి ఒక్కరి జీవితం కట్టడంలో ప్రభా నాయన స్తోత్రం తండ్రి. మేము ఏక మనసు కలిగి పని చేయుటకు నాయన మీరే కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ మాస్టర్. ఈ జత పని వారి కొరకు మనం ఆలోచించడానికి ఒక ఏరియాకి వెళ్దాం రండి. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. 3 నుండి 7 వరకు ఒకసారి చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. ఇది ప్రభువు ఆ రోజు చెప్పిన ఉపమానం. కానీ దీనిలో ఒక విషయాన్ని గమనిద్దాం. 100 గొర్రెల గురించి చెప్తున్న సమయం 99 మంది మారు మనస్సు పొందిన వారు కాదు, మారు మనస్సు అక్కర్లేని నీతిమంతులు. మారు మనస్సు అంటూ పని లేకుండా మేము నీతిమంతులము అని తిరుగుతున్న 99 గొర్రెల కంటే ఎటు వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక తప్పిపోయిన ఒక గొర్రె, మారు మనస్సు కొరకు ఎదురు చూస్తున్న ఒక్క గొర్రె ఆయనకి విలువైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 99 గొర్రెలకు ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటో తెలుసా అండి? మారు మనస్సు అక్కర్లేదు. పలకండి అన్నమాట. ఏం అక్కర్లేదు? మారు మనస్సు అక్కరలేదు.
చూడండి, మారు మనస్సు అక్కర్లేదు అంటే దీనికి కనెక్టెడ్ వచ్చిన మనకు అర్థం అవ్వాలి. అదేంటంటే పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనస్సు పొందండి. ఇది కదా ప్రభు యొక్క సువార్త, లేదా ఇది కదా ప్రభు యొక్క వర్తమానం. ఇప్పుడు మారు మనస్సే అక్కర్లేదంటే వాళ్ళకి ఏం అక్కర్లేదని అర్థం? పరలోక రాజ్యం అక్కర్లేదని అర్థం. పరలోక రాజ్యం అక్కర్లేదని, మేము నీతిమంతులమే అని తిరుగుతున్న 99 దేవునికి కూడా అక్కర్లేదు. వాటిని అలా అడవిలో విడిచిపెట్టి తప్పిపోయి మారు మనస్సు పొందాలని వెతుకుతున్న ఒక్క గొర్రె కోసం ప్రభు వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు చూడండి, ఆ ఒక్క గొర్రెని తీసుకుని వస్తున్న సమయం ఆయన ఎలా తీసుకుని వస్తున్నారట. ఆ తప్పిపోయినది దొరికిన వెంటనే 5వ వచనం, సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని, ఇంతకాలం అలసిపోయి తిరిగి తిరిగి వేసారిపోయిన ఆ జీవితంను ఇక ఆయన మోసుకొని తిరగడానికి ఆయన భుజముల మీద వేసుకుంటారట. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చేస్తున్న విషయం, దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి, ఎక్కడికి వచ్చి? ఇంటికి వచ్చి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా, ఆ 99 ఎక్కడున్నాయండి? అడవిలో ఉన్నాయి. ఇంటికి వచ్చింది ఎవరు? భుజములు ఎక్కిన గొర్రె, భుజముల మీద వేసుకున్న గొర్రె ఇంటికి చేరింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మారు మనస్సు అక్కర్లేని 99 గొర్రెలు ఎక్కడున్నాయి? అడవిలోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, ఇంటికి వచ్చిన తర్వాతట తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, ఏంటట? ఎవరిని పిలిచి? తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి ఏం చేస్తున్నారు? నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పెను కదా. వారితో చెప్పుతున్న సమయం, నాతో కూడా సంతోషించుడి. ఆ మాట పలకండి, నాతో కూడా సంతోషించుడి. నాతో కూడా సంతోషించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా, దేవుని జత పని వారు ఎవరో చాలా ఈజీగా తెలిసిపోతుందండి. ఎలా తెలుసుకోవచ్చు తెలుసా? తప్పిపోయిన గొర్రె వెనక్కి వస్తే సంతోషించువారే ఆయనతో ఉన్నవారు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. తప్పిపోయిన గొర్రెను కనిపెట్టువారే ఆయనతో ఉండువారు. తప్పిపోయు గొర్రెను గురించి ఆయనతో పాటు చేతులు చాచిన వారేనండి ఆయనతో జత పనివారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైనా ఒక విషయము వారికి సంబంధించిన వారితోనే కదా చెప్పుతాము, డిస్కస్ చేస్తాం. సంబంధించని వ్యక్తులతో ఎవరైనా చెప్తారా? లేదు కదా. ఇప్పుడు ఒక మాట అడగాలి, ఏ తప్పిపోయిన గొర్రె గురించి ఆ 99 దగ్గరికి వెళ్ళి ఎందుకండి నా గొర్రె దొరికింది అని చెప్పలేదు యేసయ్య? ఆ 99 మందికి మారు మనస్సు విలువ తెలీదు గనుక జత పని వారు ఆయనతో కలిసి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. జత పని వారు ఆయన ఇంటి కొరకు పని చేస్తారు. జత పని వారు
ఆయన ఇంటిలో ఉంటారు. తన స్నేహితులు, తన పొరుగు వారిగా ఆయన వారితో ఒక సంబంధం కలిగే ఉంటారు. నా స్నేహితుడితో నేను ఏదైనా చెప్పకుండా ఉంటానా అని అబ్రహాంతో చెప్పగా వింటాం కదా మనం. నా ప్రవక్తలకు నేను ఏదైనా చెప్పకుండా చేస్తానా అని అంటున్నారు కదా. ఆయనతో జత పని వారు ఆయన సంతోషంలో పాలు పొందుతారు. ఇంకా చెప్పాలంటే ఆయన దుఃఖములో పాలు పొందిన వారు ఆయన సంతోషంలో కూడా పాలు పొందగలరు. లేకపోతే ఆపోజిట్ అయిపోతుందండి. ఆయన దుఃఖం వీరి సంతోషంగా ఉంటది, ఆయన సంతోషం వీరి బాధగా ఉంటది. ఆయనతో కలిసి జత పనివారు అంటే ఆయనతో కలిసి సంతోషించగలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఒక మాట అడగనా? సూటిగా ఒక మాట హృదయాలకి వేసుకుందామా? నీ సంతోషం ఎందులో ఉంది నానా? పక్కవారితో అడగండి, నీ సంతోషం ఎందులో ఉంది నానా? నీ సంతోషం ఎందులో ఉంది? నీ సంతోషం ఏదైనా కొనడంలోనా, కార్లో తిరగడంలోనా, ఉద్యోగంలోనా? నీ సంతోషం ఎందులో ఉంది? ఏదైనా కొనడంలోనా, సంపాదించుకోవడంలోనా? నీ సంతోషం ఎందులో ఉంది? నేనంటాను, మిగిలిన ఏ సంతోషమైనా తాత్కాలికమే. మిగిలిన ఏ సంతోషమైనా తాత్కాలికమే. మిగిలిన ఏ సంతోషమైనా తాత్కాలికమే. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? మారు మనస్సు అక్కర్లేని గొర్రెలుగా ఉంటే వ్యర్థమే. ఆయనతో కలిసి సమకూర్చువారు ఆయనతో కలిసి సంతోషిస్తారని ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో దయచేసి మీరు పెట్టుకోరా అందరూ. తండ్రి, అవును నా తండ్రి యేసయ్య, నీ తోటి జత పనివారుగా మేము ఉండాలని, ఆయన నీ పొలంలో నీ పని మేము చేయాలని మీరు ఆశిస్తున్నారు యేసయ్య. నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన యేసయ్య, అవును నాయన, నీతో జత పనివారుగా మేము ఉండాలయ్యా. అయా, నీ జత పనివారు నీ రాజ్యానికి అర్హులని నాయన, వారికి ఆ పరలోక రాజ్యపు మర్మములను బయలుపరుస్తూ ఈ రోజు నాయన మారు మనసు గురించి మీరు మాట్లాడుతూ వస్తున్నారయ్యా. మాతో నీకు వందనాలు. మారు మనసు నా తండ్రి యేసయ్య, నాయన యేసయ్య, మరి పొందుడి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మీరు వాక్యంలో పలికి ఉన్నారు. పరలోక రాజ్యము నా తండ్రి యేసు రాజా నాయన మారు మనసు పొందుకున్న వారికి గనుక నాయన సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా బాధ్యతతో ప్రభా నా తండ్రి యేసయ్య, మరి మేము నాయన యేసయ్య మనుషులను బట్టి డైవర్ట్ అయ్యి నేను పౌలు వాడను అప్పులో వాడను అనే భ్రమలో వెళ్ళిపోకుండా అపవాది తంత్రంలో మేము మా యొక్క మెయిన్ గోల్ని నాయన యేసయ్య వేస్ట్ చేయకుండా ప్రభా మా జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మీరే మమ్మల్ని బలపరచండి, నడిపించండి అయ్యా. నాయన మా పొరుగు వారిని నాయన యేసయ్య, నాయన యేసయ్య మేము నాయన యేసయ్య గణపరిచి
బలపరిచే వారుగానే ఉండాలి. కానీ వారిని నాయన యేసయ్య తృణీకరించే వారుగా ఉండకూడదు. మా ఆత్మలు కలిసినవిగా ఏకాత్మ ఏక తాత్పర్యంగా నాయన మేము కలిగి ఉండుటకు మాకు సహాయం దయచేయండి అయ్యా. ప్రభా నా తండ్రి యేసయ్య, మరి నీ రాజ్య భారం మోస్తున్న వాళ్ళకి ఇంకా నా తండ్రి శక్తినివ్వండి నాయన యేసయ్య. వారు నా హల్లెలూయా తండ్రి యేసయ్య. మరి అంతేకాకుండా నాయన జత పనివారుగా నాయన ఏక ఆత్మతో ఏక మనస్సుతో నాయన నీతో కలిసి ప్రయాణం చేసేవారుగా ఉండాలని మేము నాయన నీ సంతోషం అక్కడ ఉంటుందని నాయన మీరు అక్కడే ఆనందించేవారుగా ఉంటారని మేము ఎరిగి ఉన్నాం. కాబట్టి మేము ఎక్కడా కూడా నా తండ్రి వేసే ఆర్గ్యుమెంట్స్కి టైం ఇవ్వకోకుండా ప్రభా నా తండ్రి మనుషులను హెచ్చించేవారుగా ఉండకుండా ప్రభా నా తండ్రి వేసే నీతో జత పనివారం అని ఎరిగి నాయన నేను సంతోష పెట్టేవారుగా పని చేయుటకు ఆ జ్ఞానమును ఆ నడిపింపును ఆ యొక్క నా తండ్రి యేసయ్య మంచి నాయన గ్రహింపును మాకు దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు అదే ఉపమానాల్లో ప్రభు చెప్తున్న మరి ఒక ఉపమానం కూడా చూడండి. 10 వెండి నాణాలు ఉన్నాయట. దానిలో ఒక్క నాణము ఆమె పోగొట్టుకుందట. దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది బాగా వెతుకుతున్నప్పుడు అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతికిందట. వెతకదా అని అడుగుతున్న ప్రశ్న. అయితే అది దొరికినప్పుడు 9వ వచనం, తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ ఒక పోలిక కూడా ఇస్తూ ఇమ్మీడియట్ గా ఆయన చెప్తున్న వచనం 10వ వచనం, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నేను. ఆయనతో కలిసి సంతోషించు అనుభవంలో ఎవరున్నారో తెలుసా? దూతలు, దేవదూతలు. పరలోకంలో ఒక సంతోష ధ్వని మనం వింటున్నాం. పరలోకంలో సంతోషం కలిగించే ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. అది ఏంటట? మరి ఒక భూమిని సృష్టించినప్పుడు కాదు, భూమికి రిపేర్ అవుతున్నప్పుడు కాదు, మనిషికి మనస్సుకు రిపేర్ అవుతున్నప్పుడు. హల్లెలూయా. నిరాకారంగా మారిన భూమిని తిరిగి దేవుడు సమకూరుస్తున్న సమయం, ఎలా అయితే వెలుగు కలుగును గాక అని పలికి వెలుగును చీకటిని వేరుపరిచారో, చీకటిలో మగ్గిపోయిన ఒక జీవితాన్ని మారుస్తున్న సమయం, దేవుని వెలుగు లోపలికి వచ్చి దేవుడు వెలుగునకు చీకటికి వేరు వాటిని కలుగ చేసి వాటిని వేరుపరచి ఒక్కొక్క జీవితంను మారుస్తున్న ఆ సమయం ఉందే, పరలోకంలో దేవదూతలందరూ సంతోషిస్తున్న సమయం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రశ్న ఏంటంటే, దేవునితో కలిసి సంతోషించేవారు లేరని కాదు, ఆయన ఆకాశవాసులతో కలిసి సంతోషిస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రశ్న, భూమి నివాసులలో సంతోషించేవారు ఉన్నారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, అది చిన్న డ్యామేజ్ ఉందనుకోండి, పక్కోడు ఇంకోటి కొనుక్కున్నాడు అనుకోండి, వాడు మంచి పీస్ దొరికింది అనుకోండి, ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, నీ హృదయంలో సంతోషం ఉంటుందా? అలా కాకుండా నీకు చిన్న డ్యామేజే ఉండి అవతల వానికి పెద్ద డ్యామేజ్ ఉంటే అప్పుడు సంతోషం. అమ్మయ్యా, నాకైతే చిన్నదాంతో అయిపోయింది, వారికైతే పెద్దదైంది అని పక్కవారు
తగ్గుతుంటే సంతోషిస్తున్న కాలం ఇది. పక్కవారు నీకంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా సంతోషిస్తున్న లెవెలా కాదే. దేవునితో జత పని వారు ఎలా ఉంటారంటే, నేను వంగుంటాను, నా మీద కాలు పెట్టి ఈ గోడ ఎక్కు అని పైకి ఎక్కించువారు నిజముగా ఆయనతో కలిసి సంతోషించువారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అంతేకాని ఎదుటి వ్యక్తిని తొక్కి నేను ఎక్కాలనుకుంటున్నది కాదండి ప్రభు నీతి. గుంపుల్ని దేవుడు చూడట్లా. మారు మనస్సు అక్కర్లేని 99 మంది ఉన్న ఆయనకు అక్కర్లా. 100% లో 99% మారు మనసు అక్కర్లేదా? అయితే ఆయనకి కూడా అక్కర్లేదు. వాటి జీవితాన్ని అడవిలోనే విడిచిపెట్టి 1% కోసం పరుగులు పెట్టిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన లెక్కలో ఇప్పుడు 10% కి చేరింది. తప్పిపోయిన ఒక 10% అయినా ఆయన అది దొరికేంత వరకు వెతుకుతారట. వెతికి తర్వాత ఆయన దేవదూతలతో కలిసి సంతోషిస్తున్న సమయం. ఇప్పుడు ఆలోచిద్దాం. రాజ్యమును గురించిన పని అంటే ఏంటో నీకు తెలుసా? ఒక వ్యక్తి, పాడైన వ్యక్తి వెనకాతల వెళ్తుంటే వాళ్ళు కూడా అదే క్యారెక్టర్ అని అంటగడుతున్న ఈ కాలపు వారు దేవునితో కలిసి సంతోషించే అనుభవంలోకి వెళ్ళగలరా? అందరికి హైలీ సొఫిస్టికేటెడ్ లైఫ్ కావాలి. తప్పిపోయిన గొర్రె రోడ్డు మీద నడవదండి. రోడ్డు మీద నడిచే ఉంటే తప్పిపోదు కదా. అది ఏ ముండ్ల పొదల్లోనో ఏ గచ్చ పొదల్లోనో తిరుగుతూ ఉంటది. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది. దానిని వెతుక్కుంటూ వెళ్ళిన వ్యక్తి కూడా ఆయా ప్రదేశాలకి వెళ్ళవలసిందే కదా. తప్పిపోయిన వాటిని తీసుకుని రావడానికి బయలుదేరిన వ్యక్తిని అవమానిస్తున్న ప్రపంచంలో మనమున్న ఈ కాలంలో అది దొరికినప్పుడు సంతోషిస్తున్న ఆ అనుభవంలోకి వెళ్ళాలి అంటే తప్పిపోయినప్పుడు వెతుకుతున్న అనుభవం కూడా ఉండాలి. మారు మనస్సు అక్కర్లేని 99 మందికి మళ్ళీ ఈ ట్రీట్మెంట్ కాదు. ఆ ఒక్కదానికే అది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ 99కి కూడా ఎటువంటి ట్రీట్మెంట్ తెలుసా? అడవిలో విడిచిపెట్టే ట్రీట్మెంట్. చెప్పండి ఆ మాట. అడవిలో విడిచిపెట్టే ట్రీట్మెంట్. ఆయన జత పని వారికి మాత్రం ఇవన్నీ అర్థమవుతాయి. ఏ గొర్రె మాట వింటుందో, ఏ గొర్రె మాట వినట్లేదో, ఏ గొర్రె తప్పిపోయిందో, ఏ గొర్రె తప్పిపోలేదో, ఏ గొర్రెకు మారు మనసు అంటే ఆరాటం ఉందో, ఏ గొర్రెకు మారు మనసు అంటే లెక్కలేదో
జత పని వారికి అర్థమవుతుందండి. ఆయనతో కలిసి పెట్టే ఒక మూలుగు ఉంటది, ఆయనతో కలిసి పెట్టే ఒక ప్రసవ వేదన ఉంటది. అది లోకస్తులకు అర్థం కాకపోవచ్చు, ఈ 99 మందికి అసలు అర్థం కాకపోవచ్చు. కానీ ఆ ఒక్క గొర్రె రిటర్న్ వచ్చిన తర్వాత ఆ గొర్రెకి అర్థమవుతుంది తన చుట్టూ ఉన్న ఇంటి వారు ఎంత ప్రేమ కలిగిన వారో, ఎంత సంతోషము గలవారో. హల్లెలూయా. దేవునితో జత పని వారికి ఉంటున్న క్యారెక్టర్స్ చూస్తున్నాం. సైమల్టేనియస్ గా మారు మనసు అక్కర్లేని వారిని గురించి కూడా చూస్తున్నాం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ గొర్రెగా తప్పిపోయిన అనుభవంలో ఉన్నామా? ఖచ్చితంగా వెతుకుతున్న దేవుడు ఉన్నారు. మనం దొరికినప్పుడు ఆయనతో కలిసి సంతోషించువారే ఆయన స్నేహితులు. ఆయనతో జత పని వారు మాత్రమే సంతోషించగలరు, మిగిలిన వారు వ్యసన పడతారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. తప్పిపోయిన చిన్న కుమారుడు తప్పిపోయి తిరుగుతున్న సమయం ఏ ప్రాబ్లం లేదు, కానీ తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకుంటే పెద్ద కుమారుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? చిన్న కుమారుని కోసం సంతోషధ్వని తనకి వ్యసనం పుట్టించింది. ఎందుకు అలాంటి పరిస్థితి? ఎందుకో తెలుసా? తండ్రితో కలిసి ఎదురు చూడలేదు గనుక. ఒకే ఇంటిలో ఉన్నా ఏక మనస్సు లేదు, ఒకే ఇంటిలో ఉన్నా ఏక తాత్పర్యం లేదు, ఏక భావము లేదు, ఏక ఆశ లేదు. తండ్రి వెతుకుతున్నది ఏంటో తెలియని పెద్ద కుమారుడు, తండ్రి సంతోషం ఎందులో ఉందో అర్థం కాని పెద్ద కుమారుడు తండ్రి సంతోషంలో పాలు పొందలేకపోయాడండి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయనతో కలిసి సంతోషించాలి అంటే ఆ ముందు అనుభవాలు కూడా ఉండాలి. వెతికిన వానికి దొరికిన ఆనందం ఉంటది, తట్టిన వానికి తీయబడిన ఆనందం ఉంటది, అడిగిన వానికి పొందుకున్నప్పుడు సంతోషం ఉంటది. అలాగే వెతికిన వానికి దొరికినప్పుడు ఆనందం ఉంటది. ఎదురు చూసిన వానికి దానిని చూసినప్పుడు ఆనందం ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందామా? మేము దేవుని జత పని వారము అని చెప్పుతున్న సమయం అది ఒకనాటి ఒక సందర్భంలో నిరూపణ అవుతున్న కార్యం కాదు. జీవితం అలా మారిన అనుభవంలో ఉన్న పౌలు చెప్తున్న అనుభవం అది. ఇదేదో ఒక్క సందర్భం, ఒక్క మెతుకు పట్టుకుని నిర్ధారిస్తున్నది కాదండి. అనుదినము సిలువ వేయబడుతున్న అనుభవం, అనుదినము ప్రసవ వేదనలో వెళ్తున్న అనుభవం. దేనికో తెలుసా?
యుగ యుగాలు సంతోషంలో పాలు పొందుటకు. హల్లెలూయా. హల్లెలూయా. ఎదుటివాడు పాడైపోతుంటే సంతోషిస్తున్న ఈ తాత్కాలిక సంతోషం యుగ యుగాలు బాధపడుటకు, పండ్లు కొరుకుటకు, చీకట్లో పడవేయబడుటకు. అలా కాకుండా ఇప్పుడున్న వేదన, ఇప్పుడున్న దుఃఖం, ఇప్పుడున్న వెతుకులాట యుగ యుగాలు సంతోషించుటకు. ఇది ఒక్క వ్యక్తిని బట్టి వస్తుందా? కాదు. దేవుని రాజ్యంలో చేర్చబడుతున్న ప్రతి బిడ్డను బట్టి వస్తున్న సంతోషమే నిజమైన సంతోషం. అలా ఉంటేనే నిజమైన జత పనివారు. ఇక్కడ సొంత కక్షలు, సొంత ఆనందాలు ఏవి ఉండవండి. స్వార్థపూరితమైన ఆనందం ఏది ఉండదండి. ఇక్కడ దేవుని రాజ్యం మాత్రమే ముఖ్యం. పరలోక రాజ్యం మాత్రమే ముఖ్యం. ఒక విషయం చెప్పనా? పరలోక రాజ్యము సంతోషిస్తున్న ఒక వ్యక్తిని బట్టి భూమిలో గనక మనం వ్యసన పడినా, భూమిలో మనం వారిని చూసి చిరాకు పడినా మనం రాజ్య సంబంధులం కాదు. మనం ఆయనతో ఉన్న వరం కాదు. ఆయనతో ఏక మనస్సు లేదని అర్థం. దేవునికి ఇష్టమైనది నీకు కూడా ఇష్టంగా మారిందా? అయితే నువ్వు దేవుని బిడ్డవే. దేవునికి ఇష్టమైనది నీకు ఇష్టం కలగట్లేదా? అయితే నువ్వు ఏ ఇంటికి సంబంధించిందా నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఆగిపోకుండా దేవునికి ఉన్న సంతోషం వారి సంతోషమై మారాలని, దేవునిలో ఉండే ఆనందం వారికి కూడా ఆనందమై మారాలని ప్రార్థన చేసుకుందామా? ఏకీభవిస్తారా? ప్రార్థనలోకి వెళ్దామా? జీవితం మార్చుకుందామా? చెక్ చేసుకుందామా? రీచెక్ చేసుకుందామా? అనుదినం చెక్ చేసుకుందామా? ఆఖరి వరకు నిలబడదామా? యుగ యుగాలు సంతోషిద్దామా? అయితే ప్రార్థన చేద్దాం అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్.